హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రాస్ కమ్యూనికేషన్ నుంచి CSIR UGC నెట్ దీంట్లో రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అయినాయి. మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీంట్లో పోస్ట్ నేమ్ వచ్చేసి JRF జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ LS లెక్చరర్షిప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. దీని యొక్క ఫీజు వివరాలు ఏజ్ ఏంటో చూద్దాం. ఫర్ జనరల్ క్యాండిడేట్స్ 1150 రూపీస్. ఫర్ జనరల్ EWS అంటే జనరల్ అంటే మనకి OC వస్తుంది కదండి. OC వాళ్ళందరికీ 1150 రూపీస్ ఫీజు. OCలోనే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే OC వాళ్ళు మీకు ఆ సర్టిఫికేటు మీ సేవలో కానీ మీ దగ్గర ఉన్న సచివాలయాల్లో కానీ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి OC వాళ్ళకి ఎవరికైతే EWS ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈ సర్టిఫికేట్ ఉంటుందో OC వాళ్ళకి 600 రూపీసే ఫీజు పడిద్దండి. నెక్స్ట్ OBC వాళ్ళకి, మీ అందరికీ OBCకి మీకు తెలుసు కదా, BC వాళ్ళు BCA BC B BCC BCD వీళ్ళందరికీ 600 రూపీస్. మేల్స్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా అండి. OC మేల్స్ ఫీమేల్స్కి 1150. OC EWS క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మేల్స్ ఫీమేల్స్కి అండ్ BC వాళ్ళకి 600 రూపీస్ ఫీజు. SC ST PWD థర్డ్ జెండర్ వీళ్ళందరికీ 325 రూపీస్. మీరందరూ ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేస్ చూడండి, మనకి May 1 నుంచే స్టార్ట్ అయింది. 21/5/2024 వరకు మనకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది లాస్ట్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. దీని గురించి ఏజ్ లిమిట్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్. దేనికి? JRFకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉంది కదండి, దానికి మీకు 30 సంవత్సరాలు లోపు ఉండాలి. LS అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంది కదండి, దానికి కూడా నో అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పెట్టాడు. అంటే సేమ్ రెండిట్లకి ఒకటే ఏజ్ లిమిట్ ఉంటుంది. మీకు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. OC వాళ్ళకి అసలు ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. BC వాళ్ళకి మాత్రం 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. మీరు ఫుల్ నోటిఫికేషన్ చూసుకోండి. ఇది చిన్న నోటిఫికేషన్గా సింపుల్గా చెప్తున్నాను మీకు అవసరమైంది. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్స్ చూడండి. BS MS BS 4 ఇయర్స్, BE BTech BPharma MBBS అట్లీస్ట్ 55% ఉండాలంటండి జనరల్ కేటగిరీ వాళ్ళకి. నెక్స్ట్ జనరల్లోని EWS వాళ్ళకి OBC వాళ్ళకి 50% ఉంటే సరిపోతుంది. అలాగే SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 50%. మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ 50% ఉంటే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అది క్యాస్ట్ వైడ్ తీశారు, చూసుకోండి ఒకసారి. పోస్ట్ నేమ్స్ అయితే ఇక్కడ పెట్టాడు మీకు. ఒకసారి ఇది క్లిక్ హియర్ అప్లై ఆన్లైన్ చూద్దాం. ఓకే అండి, మనకైతే ఇలా వచ్చేసింది. ఇక్కడైతే మనం అప్లై చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మీరు ఆల్రెడీ దీంట్లోని UGC నెట్లో మీరు లాగిన్ అయ్యి ఉంటే కనుక మీ అప్లికేషన్ పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకోవాలి. కాదు అనుకుంటే కనుక న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి మనం మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసుకొని, ఓకేనా ఫ్రెండ్స్, మీరు అగ్రీ చేసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అవసరమైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.